రాజకీయ నాయకులు అధికారుల అండతోనే లిక్కర్ స్కామ్ జరిగిందని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భారీ పాపానికి ఒడిగట్టిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం 3,500 కోట్ల స్కామ్ మాత్రమే కాదని వేల మంది ప్రజల ప్రాణాలు తీసిన కుంభకోణమని అభివర్ణించారు. లిక్కర్ స్కామ్ లో చాలా స్పష్టంగా డెసిషన్ ఇచ్చింది. ఒకటి, రాజకేశ్వరరెడ్డికి బెయిల్ ఇచ్చేది లేదు. ఇది 3,500 కోట్ల స్కామ్. రాజకీయ నాయకులు అధికారులు అండలేకపోతే ఇంత పెద్ద స్కామ్ జరగదు అన్నారు. 3,500 crores సిట్ విచారణలో ఎంతమంది, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు అందరూ బెయిల్ మీద వచ్చారు. రాజకేశ్వరరెడ్డి 10 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. 3,500 crores అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నోటి గుండా అతి పెద్ద స్కామ్ అని చెప్పిన తర్వాత ఏ మాత్రం విలువలుంటే రాజీనామా చేశాడు వారేసి ఉండాలి. 200 కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పి ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆనాటి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కుమార్తె తెలంగాణ, అక్కడ ఒక ముఖ్యమంత్రి సిస్టర్ తమిళనాడు, ఇంతమంది జైలుకి పోయేసి వచ్చారు. ప్రత్యేకమైన చట్టాలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉన్నాయా?